వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. స్టాక్ మార్కెట్లు షాక్ ఇస్తున్నాయి. 2 రోజులుగా వరుస నష్టాలతో మదుపర్లకు చొక్కలు చూపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ల పతనానికి కారణం ఏంటి? మరోవైపు గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గేదలే అంటూ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందున్న ఆప్షన్స్ ఏంటి? మార్కెట్లు మటాష్ చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు నిఫ్టీ మాస్టర్, ప్రముఖ బిజినెస్ అండ్ స్టాక్ అనలిస్ట్ పాదం మూర్తినాయుడు గారు విజయవాడ నుంచి లైవ్లో. అలాగే మరికాసేపట్లో మరో స్టాక్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. మూర్తినాయుడు గారు, ఎలా అర్థం చేసుకోవాలి గత 2 రోజులుగా మార్కెట్లు ఈ స్థాయిలో పడిపోతుండడం? ఇంపాక్ట్ ఏంటి? ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా ప్రధానంగా మనం రెండు ఆస్పెక్ట్ మనం ముందుగా తీసుకోవచ్చు. ఏదైతే మార్కెట్ గత 3 months గా ఏదైతే అక్టోబర్ నవంబర్ దగ్గర నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మార్కెట్ ఏదైతే ఒక నిఫ్టీ 24,500 దగ్గర నుంచి 26,500 వరకు 2,000 పాయింట్లు మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ తో అప్ ట్రెండ్ అయితే చూసాం. కాబట్టి ఇక్కడ టెక్నికల్ కరెక్షన్ తీసుకోవడం అన్నదే ఒక పాయింట్. ఏదైతే 26,500 అయిన తర్వాత అక్కడి నుంచి టెక్నికల్ గా మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 1000 నుంచి 2,000 పాయింట్ కరెక్షన్ తీసుకునే అవకాశం ఉందని అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లాస్ట్ 1 month గా చెప్పడం అయితే జరిగింది. ఇది డిసెంబర్ 1st నుంచి ఒక 1 month కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉంది. ఏదైతే జనవరి 5th దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ పట్టడం అయితే జరుగుతుంది. దీనికి సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఫస్ట్ టెక్నికల్ కరెక్షన్ లో భాగంగా అనుకోవచ్చు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, జియో పొలిటికల్ ఆస్పెక్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సినారియోస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఏదైతే అనిశ్చితమైనటువంటి వాతావరణం ఉండటం వల్ల దానికి ఖచ్చితంగా మార్కెట్ మీద దాని ప్రభావం చూపుతుంది. కాబట్టి లాస్ట్ 5 days నుంచి కూడా మార్కెట్ కరెక్షన్ అయితే జరుగుతుంది. అందులో భాగంగానే మన ఇది మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్. ఈ మాత్రం మార్కెట్ కరెక్షన్ జరగడం అన్నది అంటే అబ్నార్మల్ గా అనిపించినప్పటికీ కూడా మార్కెట్ లో గత చరిత్ర చూసుకున్నట్టయితే మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ఇస్ ఏ కామన్ థింగ్. ఇది ఆల్రెడీ 18,000 దగ్గర నుంచి మార్కెట్ పెరుగుతానే వచ్చింది. ఇక 26,000 దగ్గర ఒక 1,500 నుంచి 200 పాయింట్ కరెక్షన్ అయితే జరిగింది సార్. ఓకే, అంటే ఇంపాక్ట్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? మళ్ళీ మార్కెట్లు పుంజుకునే ఛాన్స్ ఉందా? వెరీ షార్ట్లీ ఈ రోజు మార్కెట్ చూసుకున్నా సరే మార్కెట్ డౌన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ అప్ ట్రెండ్ అయితే వచ్చింది. ఇది మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడం అన్నది అయితే మాత్రం తాత్కాలికం. ఇదైతే దాంట్లో మదుపరులు అయితే ఆందోళన పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ మాత్రం మార్కెట్ కి అతీతం కాదు. అవి మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ మనం తీసుకున్న స్టాక్స్ రైట్ స్టాక్స్ లో ఉంటే మళ్ళీ మార్కెట్ కరెక్షన్ లో అంతే స్పీడ్ గా మళ్ళీ రికవర్ అయ్యి దాన్ని ఎక్కువ లాభాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం. ఏదైతే 2019-20 కరోనా టైంలో మార్కెట్ 50% కొలాప్స్ అయినా వితిన్ మంత్స్ లో రికవర్ అవడం కూడా చూసాం. కాబట్టి ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి ఆందోళన పడవలసినటువంటి అవసరం అయితే లేదు. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. అంటే మూర్తి గారు, ట్రంప్ టారిఫ్లు అలాగే జియో పాలిటిక్స్లో ఊహించని విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడతో ఆగే పరిస్థితి లేదు. రోజు రోజుకి ఆ వాతావరణం వేడెక్కుతోంది. దాని ఇంపాక్ట్ ఉన్నంత వరకు ఇవి ఎలా ఉంటాయా, లేదంటే కేవలం ఇండియన్ మార్కెట్ వరకు మళ్ళీ స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయని మనం ఒక అంచనాకు రావచ్చా? దాని ఇంపాక్ట్ కొద్ది వరకు మాత్రమే తప్ప పూర్తి స్థాయిలో దాని మీద డిపెండ్ అయ్యి మార్కెట్ లో కొలాప్స్ అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు. ఇండియన్ ఎకానమీ ఇస్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి ఏంటంటే వాటి ప్రభావం అయితే ఉంటది. మార్కెట్ లో సెంటిమెంట్ ప్రభావం మీద నడిచే మార్కెట్లు కాబట్టి మార్కెట్ లో దానికి ప్రమేయం ఉన్నా లేకపోయినప్పుడు కూడా మార్కెట్ కరెక్షన్ అయితే జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. దాని ప్రమేయం కూడా ఎంతో కొంత ఉంది. కాబట్టి దాంతో పాటు కొంచెం వేడెక్కి కరెక్షన్ అయితే జరిగింది. సెంటిమెంట్ మీద ఉండే మార్కెట్ కాబట్టి మార్కెట్స్ మాత్రం రికవరీ మాత్రం వెరీ షార్ట్లీ రికవర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ స్టాక్ ట్రేడ్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. ఈరోజు స్టాక్ మార్కెట్లు గణనీయంగా పడిపోవటం అనేది ఒక ఎత్తు అయితే, గోల్డ్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అయిన సందర్భం కనిపిస్తోంది. అంటే ఒక రకంగా చూస్తే ఒకవేళ గోల్డ్ వెండిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెస్ట్ కనిపిస్తోంది. ఈ స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కొంత నష్టపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ రెండింటి మధ్య సన్నటి రేఖని? సో దిస్ ఈజ్ ఎ లెసన్ అండి. అందరి ఇన్వెస్టర్స్కి కూడా లాస్ట్ 1.5 year నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇది నిజంగా నైట్ మేర్ అని చెప్పొచ్చు. కొత్తగా వచ్చే వాళ్ళైతే అసలు ఈ వాలటిలిటీ అర్థం కాదు, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు, ఎందుకు పెట్టాము, దీనికన్నా బ్యాంకుల్లో పెట్టుకుంటే కనీసం 6-7 వచ్చేది, ఇది చూస్తేనేమో పెట్టిన దగ్గర నుంచి డౌన్లోనే మనకు కనిపిస్తుంది. కొత్త వాళ్ళకైతే ఇది నిజంగా చాలా అంటే 1 year నుంచి ఎవరైతే ఎస్పెషల్లీ 1 year నుంచి పెడుతున్నారో
వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం ఒక లెసన్ అండి, లెసన్. సో కాకపోతే ఇప్పుడైనా కనీసం మార్కెట్ నుంచి బయటికి వెళ్లకుండా అసెట్ ఎల్లకేషన్ అనే కాన్సెప్ట్ ని తీసుకోవాలండి. సో మేము అదే చెప్తున్నాం, అసెట్ ఎల్లకేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అసెట్ ఎల్లకేషన్ అంటే మనం పూర్తిగా మనీ అంతా అంటే లాస్ట్ 3 years అంటే మనకి 21 నుంచి మార్కెట్స్ మనకి దాదాపుగా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఆ రిటర్న్స్ అంటే కోవిడ్ తర్వాత నుంచి మంచి రిటర్న్స్ ఇవ్వడంతో అది చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే ఇక మొత్తం ఈక్విటీలో పెట్టేశారు, అవే రిటర్న్స్ వస్తాయని. సో దిస్ ఈజ్ ఎ లెసన్, పాస్ట్ రిటర్న్స్ ఎప్పుడూ కూడా కంటిన్యూ అవ్వవు. సో ఇట్ విల్ నాట్ కంటిన్యూ. సో దానికి మార్గం ఏంటి అంటే మనము మొత్తం అమౌంట్ ఒకే దాంట్లో పెట్టకూడదు. కొంత గోల్డ్ లో పెట్టాలి, కొంత కమోడిటీస్ లో ఉండాలి, కొంత డెట్ లో ఉండాలి, కొంత ఈక్విటీలో ఉండాలి. అది ఆ పర్సంటేజ్ అనేది మెయింటైన్ చేయకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ లో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. పోర్ట్ఫోలియోని ఇంకా చాలా మంది ఎస్ఐపిస్ ఆపేస్తున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎగ్జిట్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లోన్ తీసుకుని కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారండి ఈక్విటీ మార్కెట్స్ లో. సో వాళ్ళ పరిస్థితి అయితే ఇక ఒకవైపు ఇంట్రెస్ట్ కట్టాలి, ఒకవైపు ఇక్కడ లాస్ల్లో ఎగ్జిట్ అవ్వలేరు. సో వాళ్ళందరికీ కూడా దిస్ ఈజ్ అ రియల్లీ హార్డ్ టైం అనే చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు అసెట్ అలొకేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఒకే దగ్గర పెడితే నష్టాలు ఉండొచ్చు, ప్రతి సందర్భంలో ప్రాఫిట్స్ ఉండకపోవచ్చు అని. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కమోడిటీస్ అని, కమోడిటీస్ అంటే ఏవి చూస్ చేసుకోవచ్చు? సో కమోడిటీస్ లో మనకి ఇప్పుడు ఇంతవరకు జనరల్ గా మనకు గోల్డ్ తెలుసు అండి, ఎక్కువగా గోల్డ్ లో పెట్టడం మన భారతీయులందరికీ తెలుసు. రీసెంట్ గా ఒక 1-2 years నుంచి సిల్వర్ బాగా అట్రాక్ట్ చేసింది. గోల్డ్ కి మించి సిల్వర్, అంటే సిల్వర్ లాస్ట్ 2 years పెద్దగా పెరగలేదండి, అంటే గోల్డ్ పెరుగుతూ వస్తుంది, సిల్వర్ మాత్రం అక్కడే ఉండిపోయింది. సో ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు, సిల్వర్ ని ఎవరు కూడా అంతగా దానికి హైప్ అనేది కేర్ చేయలేదు. సో అందరూ కూడా గోల్డ్ ని 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా గోల్డ్ లోకి వచ్చారు. సో ఇప్పుడు ఒక్కసారిగా సిల్వర్ అనేది గోల్డ్ ని మించి, అంటే ఆల్మోస్ట్ 1 year 250% రిటర్న్ ఎక్కడైనా చూస్తారా అండి? ఒక 12 months లో 250% రిటర్న్ ఎవరు కూడా చూసుండరండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ సిల్వర్. ఇప్పుడు అందరూ కూడా ఈ సిల్వర్ ని కూడా యాడ్ చేసుకోవాలి అనేది ఒక అంచనాకు వచ్చారు. ఓకే, గోల్డే కాదు సిల్వర్ కూడా కమోడిటీలో ఒక భాగం. ఇప్పుడు దీనికి మించి కాపర్ రాబోతుందండి. సో ఇదేంటంటే ఒక సైకిల్ అన్నమాట. సో కమోడిటీస్ అనేది ఒక సైకిల్ అనేది స్టార్ట్ అయింది. అది గోల్డ్ సిల్వరే కాకుండా కాపర్ కి కూడా నెక్స్ట్ మనకి న్యూ గోల్డ్ అనేది కూడా వస్తుంది. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాపర్ మీద ఇన్వెస్ట్ చేయడం అంటే ఏ పద్ధతిలో చేయాలి? బెస్ట్ ఆప్షన్స్ ఏంటి? సో ఇది మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ లో కాపర్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి, మన ఇండియాలో ఆ అవైలబిలిటీ లేదు. మన ఇండియాలో కాపర్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మల్టీ కమోడిటీస్ ఫండ్స్ ఉన్నాయండి. మల్టీ కమోడిటీస్ ఫండ్ అంటే ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే అన్ని కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. గోల్డ్, సిల్వర్, కాపర్, మనకి అల్యూమినియం, అది బెస్ట్ కదండి. సో మనం కమోడిటీస్ లో ఉండాలి అంటే మీకు ఇలాంటి ఫండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో కమోడిటీ ఫండ్స్ లో కూడా మీరు, అంటే మనందరికీ ఈక్విటీలో తెలుసు, గోల్డ్ కూడా కొంత తెలుసు, కానీ కమోడిటీస్ తెలియదు. సో దీని ద్వారా మనం పెట్టుకోవచ్చు అండి. రైట్. మూర్తి గారు, బంగారం వెండి ధరలు ఇదే స్పీడ్ కొనసాగే అవకాశం ఉందా? మళ్ళీ కొంత తగ్గి అందరికి అందుబాటులో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఏదైతే మెటల్స్ ఏదైతే ఉన్నాయో మేడం గారు ఇందా చెప్పినట్టుగా సిల్వర్ బాగా రిటర్న్ ఇచ్చింది అనడానికి ద మెయిన్ బేస్ ఏంటంటే సిల్వర్ బేస్ మెటల్ అట్ ద సేమ్ టైం ప్రీషియస్ మెటల్ కూడా. ఇప్పుడు ఏదైతే సోలార్ ప్యానల్స్ లో కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ లో కానీ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో కానీ సిల్వర్ యూసేజ్ కూడా బాగా పెరిగింది. అదేవిధంగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ రేట్లు తగ్గడానికి అవకాశం అయితే చాలా తక్కువ. బట్ ఇక్కడ నుంచి ఇంత పర్సెంటేజ్ లో అయితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశం అయితే అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. లైక్ పెట్రోల్ ధర పెరిగిన తర్వాత ఏదైనా తగ్గితే 10 రూపాయలు పెరిగితే 1 రూపాయి తగ్గినట్టుగా, అలాగే గోల్డ్ లో కూడా ఏదైనా చిన్న కరెక్షన్స్ తప్ప భారీగా కరెక్షన్స్ వచ్చే అవకాశం అయితే గోల్డ్ సిల్వర్ లో ఉండదు. అండ్ సెకండ్ పాయింట్, ఏదైతే కమోడిటీలో ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే, కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అది ఏదైతే కమోడిటీ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో పెరగడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఈక్విటీ మార్కెట్ లో కూడా హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, అదేవిధంగా నేషనల్ అల్యూమినియం కానీ మెటల్స్ లో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆపర్చునిటీ అయితే ఉంది. ఆ విధంగా కూడా ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ ఈటీఎఫ్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధానంలో ఇది ఎప్పుడైనా సరే సిప్ మోడల్ ఈజ్ ద 100% యూస్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా మార్కెట్ పడిపోయినా సరే లేకపోతే పెరిగినా సరే అంత కంగారు లేకుండా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాం, మార్కెట్ తగ్గినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తాం,
కన్సాలిడేషన్ అయినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 12 months కూడా ఏదైతే సిప్ మోడల్ లో పెడతామో యావరేజ్ నా మార్కెట్ లో మనం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎసెట్ అలొకేషన్ గురించి కూడా మేడం గారు చెప్పారు, అది కూడా వండర్ఫుల్. ఎందుకంటే ఒకే కమోడిటీ ఒకే దాంట్లో ఈక్విటీ అంటే ఈక్విటీలోనే కాకుండా లేదా కమోడిటీలోనే కాకుండా ఎసెట్ అలొకేషన్ సెక్టార్ వైజ్ కానీ ఈక్విటీలోను, అదేవిధంగా కమోడిటీస్ లో కానీ, అదేవిధంగా కొద్దిగా డెట్ ఫండ్స్ లో కానీ ఇలాగా అలొకేషన్ చేసుకోవడం వల్ల ఇలాంటి సమయాల్లో పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా కానీ ఒక సిప్ మోడల్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మార్కెట్ పెరిగినప్పటికి కూడా అయితే మార్కెట్ పడినప్పుడు కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కానీ ఇదే నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాగా ఇంత భారీగా లాస్ట్ 30 years తర్వాత గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంత భారీగా పెరగడం అన్నది ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రిపీట్ అవుతుంది అనడానికి ఏమీ లేదు. మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యింది, మార్కెట్ అలా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అది కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, అంటే మాధవిరెడ్డి గారు ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఆల్రెడీ తెలియని వాళ్ళు పెట్టి నష్టపోవటం అనేది ఒకటి, ఆల్రెడీ దీని మీద అవగాహన ఉండి ఈ పడినప్పుడు లాస్ అవ్వటము, లాస్ అయినప్పుడు మళ్ళీ కొనుగోలు చేయటం, కొన్ని తర్వాత ప్రాఫిట్స్ తీసుకోవటం అనేది జరుగుతుంది. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మార్కెట్లు పడ్డాయి కదా, కొందరు అంటారు ఏంటంటే మార్కెట్లు పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి కొన్ని కొనుగోలు చేయండి స్టాక్స్ అని అంటారు. అది కరెక్టేనా? ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే ఈ సందర్భంలో ఎలాంటి స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు? సో చాలా మంది అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎగ్జిస్టింగ్ అంటే మీకు కొన్ని స్టాక్స్ ఉన్నాయి పోర్ట్ఫోలియోలో, మీరు డిఫరెంట్ సెక్టార్స్ డిఫరెంట్ స్టాక్స్ మెయింటైన్ చేశారు. అసలు ఇంత ఇదిగా మన స్టాక్ మార్కెట్స్ పడడానికి 2 రీజన్స్ చెప్తాండి. గ్లోబల్ అనేది ఎప్పటి నుంచో ఉందండి. గ్లోబల్ గా మనం ఎప్పటి నుంచి ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి మనకి ఫియర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ వాలటిలిటీ అనేది మనకి గ్లోబల్ ఫియర్స్ అనేవి FIS సెల్లింగ్ అనేది మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాము. సో అది మనకి 1 year నుంచి నడుస్తుంది. దాని వల్ల మనం ఏమవుతుంది అంటే మార్కెట్స్ ఒక దగ్గరకు వచ్చి స్టక్ అయిపోయాయి. ఈ 25,000 26,000 మధ్యనే అలా ఉండిపోయాయి. అంతవరకు బానే ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏంటంటే డొమెస్టిక్ గా కూడా ఒక నెగిటివ్ న్యూస్ స్టార్ట్ అయిందండి. డొమెస్టిక్ గా నెగిటివిటీ అనేది ఏం స్టార్ట్ అయిందంటే మన కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదండి. అది పెద్ద పెద్ద కంపెనీలు, మీరు HDFC తీసుకోండి, ICICI తీసుకోండి, లేకపోతే విప్రో తీసుకోండి, ఎందుకంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు రిటర్న్స్ ఇవ్వలేకపోయారు. సో దీని వల్ల ఏమవుతుంది, ఇంతవరకు గ్లోబల్ రీజన్స్ తోని స్టక్ అయిన మార్కెట్స్ ఒక్కసారిగా ఇక బ్యాక్ డ్రాప్ కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర కూడా ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే మనం ఆశించినంతగా లేవు, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేవు. సో ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేయాలి అంటే ఏ కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నాయి, వాల్యూషన్స్ ఏవి బాగున్నాయి, ఎందులో నుండి మనం బయటకు వచ్చేయాలి, ఏ కంపెనీస్ మనకి నెగిటివ్ గా ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ లేవు, అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చాలా మంది లార్జ్ క్యాప్స్ లో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. లార్జ్ క్యాప్స్ ఎప్పుడైనా మనకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. మార్కెట్స్ రికవరీ అవ్వగానే అవి మళ్ళీ నార్మల్ కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అలా ఉండవండి. సో అన్ని కూడా మళ్ళీ రికవరీ అవుతాయని మనం చెప్పలేము. సో ఎక్కువగా అంటే లార్జ్ క్యాప్ 1% పడితే నిన్న మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ 2% పడ్డాయండి. సో ఎక్కువ బ్లడ్ బాత్ అనేది మనకి స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లోని ఎక్కువగా జరిగింది. ఈ లార్జ్ క్యాప్స్ రికవరీ వచ్చినట్టుగా ఈ రికవరీ అనేది మనకి కనిపించకపోవచ్చు. సో ఎవరైతే ఎస్పెషల్లీ ఈ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి స్టాక్స్ లో ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ లాంగర్ పీరియడ్, అలా కాకుండా మేడం షార్ట్ టర్మ్ కి మేము వచ్చాము అంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద మార్కెట్ ఫర్ ద షార్ట్ పీరియడ్. షార్ట్ పీరియడ్ గా మేము 1 year వచ్చాము, 2 years వస్తే మాత్రం ఈ మార్కెట్ అనేది అసలు సస్టైన్ అవ్వలేరండి. రైట్, ఇప్పుడు కొంచెం అంటే ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్. అంతేనండి, చేసిన 5 years మేము ఉండగలిగితే రండి. రైట్, అంతే. నేను 1-2 years ఓపిక ఉండాలి. రైట్. మూర్తినాయుడు గారు, మరి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? మార్కెట్లు పడిపోయాయి, ఇటు గోల్డ్ సిల్వరు ఆల్ టైమ్ హై కనిపిస్తోంది. మరోవైపు కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకు ఇది కొంత గందరగోళ పరిస్థితి. ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరి దృష్టికోణంలో బెస్ట్ ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఏం చేస్తే బెస్ట్? నాకు మన మేడం గారు చెప్పినట్టుగా ఇన్వెస్టర్ అనే వాళ్ళు 3 years మినిమం గా 3 to 5 years డౌన్ ది లైన్ పెట్టుకుని మార్కెట్ లోకి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ సెకండ్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏదైతే ఎలాకేషన్ లో కూడా లార్జ్ క్యాప్ కూడా మెగా క్యాప్ తో బాగా ఉండేటట్టుగా చూసుకుంటే మార్కెట్ లో కొంచెం వాళ్ళకి ఏదైతే మార్కెట్ కరెక్షన్ జరిగినా మన స్పీడ్ గా రికవర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే పెద్దగా కరెక్షన్ కి అవకాశం లేకుండా ఉండే స్టాక్స్ లార్జ్ క్యాప్ లో కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉండే విధంగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం
సెక్టార్ వైజ్ సెలక్షన్ కూడా తీసుకుంటే ఇప్పుడు ఈ మంత్ అంతా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఎనర్జీ సెక్టర్ ఒక 5%, అదేవిధంగా ఆటోమొబైల్ ఒక 5%, అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టర్ అయితే ఒక 2% మార్కెట్ లో అయితే కరెక్షన్ అయితే జరిగింది. ఐటీ అయితే లాస్ట్ 1 వీక్ కొంచెం మార్కెట్ లో పడినా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మంత్ మాత్రం బిలో 1% ఐటీ అయితే కరెక్షన్ అయితే జరిగింది. ఇలా మన సెక్టార్ వైజ్ తీసుకుని ఎవర్ గ్రీన్ సెక్టార్స్ అయినటువంటి ఆటోమొబైల్, ఫార్మా, బ్యాంకింగ్ సెక్టార్ లో మనకి మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఉన్నట్టయితే రిటర్న్స్ కూడా బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా ఏదైతే ఆటోమొబైల్ ఉన్నది లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏదైతే ఐషర్ మోటార్స్ కానీ, లేదా బజాజ్ ఆటో కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా 2 వీలర్స్ వచ్చే టీవీఎస్ అంటే హీరో మోటార్స్ కానీ, అదేవిధంగా ఆటో దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ సంబంధించి యాక్సిలరీస్ సంబంధించిన కంపెనీస్ కానీ, అదేవిధంగా ఎవర్ గ్రీన్ గా ఉండే ఫార్మా కంపెనీస్ లో కూడా ఏదైతే ఇయర్ ఏదైతే లారస్ ల్యాబ్స్ లాంటి మార్కెట్ లో మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే మనకి ఇంకా ల్యాబొరేటరీస్ కానీ, అయితే గ్లెన్మార్క్ కానీ, జైడస్ లైఫ్ కానీ ఇలాంటి స్టాక్స్ లోను ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ కూడా ఈ ఇయర్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. బ్యాంకింగ్ లో కూడా ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే ఎస్బీఐ, అదేవిధంగా ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంక్ కూడా మార్కెట్ లో మోర్ దెన్ 30% రిటర్న్ అయితే మంచి రిటర్న్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నప్పటికీ కూడా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లో చాలా స్టేబుల్ గా మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో కూడా ఈ ఇయర్ మంచి రిటర్న్స్ అయితే తీసుకున్నాయి. ఇలా ఎవర్ గ్రీన్ గా ఉండే స్టాక్స్ లోను ఇలాంటి కంపెనీస్ లోను చూస్ చేసుకుని వాటి యొక్క క్యాపిటలైజేషన్ చూసుకుని లార్జ్ క్యాప్ లో పెట్టుకున్నట్టయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్. అంటే మాధవిరెడ్డి గారు, అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే గోల్డ్, సిల్వర్ ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా లేదంటే వెయిట్ చేయాలా? స్టాక్స్ విషయంలో ఎలాంటి స్టెప్స్ చేయాలి? స్టాక్స్లో చాలా మంది అంటే రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ సెక్టార్ని చేస్ చేయడం అనేది మొదలు పెట్టారండి. అంటే డిఫెన్స్ బాగుందంటే ఏ డిఫెన్స్లో పెట్టేయటం, ఆటోమొబైల్ కొంచెం ఒక 3% పెరగగానే ఆటోమొబైల్లో పెట్టేయటం, ఈ సెక్టార్ పెరిగింది అనగానే ఆ సెక్టార్లోకి వెళ్ళిపోవడం. అంటే ఇది ఒక సైకిల్ అండి. అంటే సెక్టార్స్ అనేది సైకిలికల్ గా ఒక్క టైంలోనే అవి రిటర్న్స్ ఇస్తాయి. మళ్ళీ ఆ సైకిల్ కంప్లీట్ అవ్వగానే ఇంకో సెక్టార్ రొటేషన్ జరుగుతుంది. ఇంత సెక్టార్ రొటేషన్ ని ఒక కామన్ ఇన్వెస్టర్ అనేది క్యాచ్ చేయడం చాలా కష్టం అండి. సో మేము కామన్ ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే మీరు ఈ సెక్టార్ని చేస్ చేయకుండా డైవర్సిఫైడ్ చేసుకోండి. లైక్ మీరు అన్ని సెక్టార్స్ లో కూడా మీ మనీని పెట్టుకుంటూ వెయిట్ చేస్తే ఒక సెక్టార్ కాకపోయినా ఒక సెక్టార్ మనకి రొటేషన్ అవుతూ అంటే ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సెక్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏంటంటే పెడితే ఎప్పుడైనా కనీసం ఒక రూపాయి పెడితే ఒక రూపాయి వస్తది అన్నవి ఏమన్నా ఇప్పుడు మనం అంటే ఇప్పుడు బడ్జెట్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి సో బడ్జెట్ కి మనకి ఎక్కువగా పాజిటివ్ గా ఉండేది డిఫెన్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ ఎవరైనా వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళ బడ్జెట్ ఎలకేషన్స్ టువర్డ్స్ డిఫెన్స్ బాగా పెంచుకున్నాయి. సో మనం కూడా తప్పదండి, ప్రతి కంట్రీ కూడా డిఫెన్స్ కి పెంచుకుంటున్నాయి. సో ఈ బడ్జెట్ ఎలకేషన్స్ లో మనకి డిఫెన్స్ కి బాగా పెడుతున్నాం కాబట్టి ఇవి తప్పకుండా పెరుగుతాయి కదండి. సో దిస్ ఈజ్ హౌ ఒక డిఫెన్స్ అనే సెక్టార్ ని మనం చూస్ చేసుకొని అందులో కొన్ని సెక్టార్ పెట్టుకోవచ్చు. అలానే మనము ఇంకా బ్యాంకింగ్ అండ్ సెక్టార్ అయితే మనం ఆల్ టైమ్ సేఫెస్ట్ జోన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి ఎప్పుడు కూడా మనకి సేఫ్ జోన్ లో ఉంటాయి కాబట్టి అవి పెట్టుకోవచ్చు. సో అలానే కొంచెం టూ మచ్ ఎక్స్టెంట్ ఏంటంటే కొంచెం ఐటీ టెక్నాలజీ అనేది మనకు అవసరం అవుతుంది కాబట్టి ఆ టెక్నాలజీలోకి మనము ఎంటర్ అవ్వచ్చు. అలానే ఫార్మా కూడా స్టేబుల్ గా, అంటే ఇవి లేకుండా అవ్వదు కదండి. ఎనీ ఎకానమీ కెనాట్ రన్ కదా. ఈ 4-5 పిల్లర్స్ లాంటి ఈ పర్టికులర్ సెక్టార్స్ ని మనం పెట్టుకొని ఈ రొటేషన్ వైపు వెళ్ళిపోకుండా ఒక సెక్టార్ లో ఇంత, ఒక సెక్టార్ లో ఇంత పర్సెంటేజ్ అనేది మనం పెట్టుకుంటూ వెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే హైలో అంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుతారండి. అది అక్కడ నుంచి డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది. సరే దాన్ని వదిలేసి ఇంకోటి ఎంటర్ అవుతారు. ఇది బాగా పెరుగుతుంది, మీడియా బాగుంది, లేకపోతే ఇంకా ఇది ఫార్మా బాగుంది, మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంది, ఇలా వెళ్ళగానే మళ్ళీ అది డౌన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారండి. సో ఈ విధంగా అసలు చేస్ చేయడానికి ట్రై చేయకండి. ఇది పైలో ఉంది, ఇక్కడ మనం కొనాలి, ఇది బాగా దాన్ని ఏమంటాం అంటే మేము మొమెంటం స్టాక్స్ అంటాం. ఒక మొమెంటం రాగానే దాన్ని క్యాచ్ చేయండి. ఇప్పుడు యుఫోరియా అంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా యుఫోరియా, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దీన్ని క్యాచ్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు, ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు. సో ఎవ్రీవన్ ఈస్ ట్రయింగ్. ఇలా యుఫోరియాని మనము హర్డ్ మెంటాలిటీతో మనం మెయింటైన్ చేయకుండా ఒక స్ట్రాటజీ
ఒక స్ట్రాటజీని మనం అప్లై చేసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి, Right. తర్వాత ఇలా మనం డైవర్సిఫైడ్ గా ఒక 4-5 సెక్టార్ లో మనం వెళ్ళాలి, ఇలా సేఫ్ గా డెట్ అసలు మర్చిపోతారండి. అంటే మన వాళ్ళకి ఏంటంటే ఒక 15% 20% ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారండి. బట్ వీఆర్ టెల్లింగ్ దట్ మోడరేట్ చేసుకోవాలండి మీ ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే Right. సిచ్యువేషన్స్ అయితే ఆ విధంగా లేవు. కొంచెం మీరు ఎక్స్పెక్టేషన్స్ మోడరేట్ చేసుకోగలిగితే యూ కెన్ స్టే, అదర్వైజ్ మీరు మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తారు. రైట్. మూర్తి గారు, మరి అంటే ఇప్పుడు లార్జర్ క్యాప్ స్టాక్స్ కానీ ఇంకా మిగతా స్టాక్స్ పరంగా ఏ విధంగా చేయాలనే దానికి మీరు మాధవరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మధ్య మార్గంగా మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకోవచ్చా కొంత ఈ ఎవ్రీ టైం ఈ ఒడిదుడుకు లేకుండా? డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్స్ అనేది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం సిప్ మోడల్లో ఎవ్రీ మంత్ కూడా పెట్టుకుంటాం కాబట్టి ఒక ఆస్పెక్ట్. అట్లా కాకుండా ఒకవేళ లంసం పెట్టినా సరే మన ఫండ్ ని చాలా ఎక్స్పర్ట్స్, ఫండ్ మేనేజర్స్ గట్టా మార్కెట్ యొక్క గమనాన్ని చూసి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సేఫ్ సైడ్ ఉంటుంది. కొన్ని డెకేడ్స్ గా చూసుకున్నా సరే మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా చాలా సేఫెస్ట్ రిటర్న్స్ ఇచ్చినాయి కాబట్టి మార్కెట్ లో నాకు ఈ ఒడిదుడుకుల గురించి లేకపోతే ఈ స్టాక్ సెలక్షన్ గురించి ఇవన్నీ తెలియదు, నేను డైరెక్ట్ గా అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం అనేది ది బెస్ట్ ఛాన్స్. అది కూడా ఎక్స్ట్రాడినరీగా చాలా మంచి, ఈ ఇయర్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. మినిమం 14 to 15%, 16%, 17% కూడా రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఫండ్స్ లో సెలెక్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మాధవరెడ్డి గారు, సరే మీరు ఇందాక ప్రారంభంలో ఒక మాట అన్నారు, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు గత ఏడాది నుంచి పెట్టిన వాళ్ళకి ఒక బిగ్ జోల్ట్, ఒక బిగ్ షాక్ లాగా అని అంటున్నారు. బ్యాంకుల్లో పెట్టుకుంటే బెటర్ ఏమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు, మీతో మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి మీరు చేసే సూచన ఏంటి? అసలు ఒక క్లయింట్ అయితే ఏకంగా మేడం మా ఎస్ఐపీస్ లో ఉన్న ఈక్విటీ ఫండ్స్ అన్ని తీసుకొని వెళ్ళి గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టమని వాళ్ళు మాకు సలహా ఇచ్చే స్టేజ్కి వచ్చారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే, మేడం వద్దు, మాకు ఈక్విటీ ఫండ్స్ లో ఉన్న ఈ ఎస్ఐపీలు అన్ని కూడా మీరు గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టించేయండి అంటే, ఇట్లా ఏది యుఫోరియా వస్తే దాని వెనకాల పరిగెత్తడం. సో ఇలా కాకుండా ఏంటంటే ఎవరినైనా ఒక ఎక్స్పర్ట్ని మనం, ఎందుకంటేనండి ఇక్కడ పెద్ద అంటే ఒక స్కీమ్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, ఒక మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ మనకి చాలా యాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఈవెన్ ChatGPT కూడా వచ్చేసింది, మీరు బెస్ట్ అని కొట్టగానే వచ్చేస్తుంది. సో ఇది కాదండి, ఇక్కడ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే వాళ్ళు కావాలి. ఇక్కడ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఏది డైరెక్షన్ ఇచ్చేది లేకుండా వాళ్ళు ఏ యుఫోర్ అంటే, ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ మార్చేసుకుంటారు. ఓ మేడం ఇలా చెప్పింది, ఇలా చేయాలేమో, ఇది ఇట్లా మళ్ళీ రేపు ఇంకొక టాపిక్ వింటారు, మళ్ళీ అది మారిపోతుంది. సో ఇట్లా కాకుండా మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తూ మన గోల్ ఆబ్జెక్టివ్ ప్రకారము మన ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకెళ్లడానికి ఒక ఎక్స్పర్ట్ తోని జర్నీ చేసేయాలండి. చేసేస్తే దట్ విల్ మేక్ ఇట్ మోర్ ఈజీ. మీరు మీ టైం అంతా కూడా మీ బిజినెస్ మీద పెట్టండి, లేదు అంటే మీ ఆఫీస్ పనుల మీద పెట్టండి. ఇక మీరు ఎప్పుడైతే ఇలా డైరెక్ట్ గా మీరే స్టాక్స్ కొనేసి మీరే, ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారనుకోండి, ఆయనకి 25 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉంటాయండి, చెప్పిన ప్రతి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం. ఒకవైపు ట్రాన్స్పోర్ట్ స్కీమ్ లో పెడతారు, ఒకవైపు ఏమో డిఫెన్స్ స్కీమ్ లో పెడతారు, ఒకవైపు ఇంకొక స్కీము, ఇలా స్టాక్ ఎక్స్చేంజ్ స్కీమ్లు అంటారు, ఇలా సెక్టార్ స్కీమ్స్ ఏవి చెప్తే అవి. అంటే ఇప్పుడు దాదాపుగా మీ దగ్గర ఓ 30 స్కీమ్లు ఉన్నాయండి, ఎట్లా మేనేజ్ చేస్తారు? ఒక టైం వచ్చేటప్పటికి నవ్వు అన్ని పడిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. మరి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ అండి, అది అంటే హై రేట్స్ ఉన్నాయి కదా. లేదండి, హై రేట్స్ ఉన్నా సరే మన పోర్ట్ఫోలియోలో ఒక 15% గోల్డ్ అండ్ సిల్వర్ లో, అంటే మీకు ఓ 10,000 ఎస్ఐపి ఉందనుకోండి, 2,000 అందులో పెట్టండి. డోంట్ ఈవెన్ లుక్ ఎట్ మార్కెట్ నాయిస్. మార్కెట్ నాయిస్ వాయిస్ డిజీ గోల్డ్ లో పెట్టొచ్చు. డిజీ అంటే మళ్ళీ ఇక్కడ మేడం 2,000, 3,000, 5,000 చెప్పారు, వెళ్ళి ఓ షాప్ కి వెళ్ళి స్కీమ్ కొనుక్కుంటా అంటే అది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మీద అది రాదండి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్కీమ్. గోల్డ్ స్కీమ్ కాదు, గోల్డ్ ఈటీఎఫ్స్ పెట్టండి. అలానే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది, కనిపించిన ప్రతి యాప్ లో 1,000 రూపాయలు పెట్టడం, 2,000 పెట్టడం, గోల్డ్ సిల్వర్ లో యాప్లలో పెట్టడం కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఆ యాప్స్ కూడా అంత సేఫ్ కాదండి. సో సెబీ రెగ్యులేటెడ్ గా మనం ఐదర్ మీరు గోల్డ్ సిల్వర్ లో పెట్టాలి అంటే బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే మనకి గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ లో పెట్టుకోవాలి. లేదు అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. నాకు సిల్వర్ లో పెట్టాలా గోల్డ్ లో పెట్టాలా అనేది నాకు కన్ఫ్యూజన్ వస్తుంది అనుకోండి, అసలు గోల్డ్ సిల్వర్ కలిపిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయండి. సో యూ నీడ్ నాట్ టు కన్ఫ్యూజ్, ద ఫండ్ మేనేజర్ విల్ డిసైడ్ ఎంత గోల్డ్ లో పెట్టాలి, ఎంత సిల్వర్ లో పెట్టాలి. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. బట్ లెట్స్ నాట్ డూ ఇట్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు అందరూ ఏంటంటే ఎక్స్పెరిమెంట్లు చేసేస్తున్నారు, చాలా ఎక్స్పెరిమెంట్స్ అయిపోయాయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అలా ఉంది, మరి ఎక్కడ చూసిన ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉండేటప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోయి ఆ క్లారిటీ లేకుండా మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు.
అంటే అనలిస్టులు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు, ఆచితూచి అడుగులు వేయమని పెద్దలు చెప్తారు కదా, ప్రస్తుతం అదే పరిస్థితిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు చేయాలి. అలాగే స్పెసిఫిక్గా చూసుకుంటే అసెట్ అలోకేషన్ అనేది పాటించాలి. మీ దగ్గర కొంత లంసమ్ అమౌంట్ ఉండేటప్పుడు అంతా ఒక దగ్గర కాకుండా కొంత గోల్డ్, కొంత సిల్వరు, కొంత మ్యూచువల్ ఫండ్స్, కొంత బెటర్గా కొంత డైరెక్షన్లో స్టాక్స్ మీద పెట్టొచ్చు. కానీ ఏదో వేలం వేరుగా ఎవరో చెప్పారని, ఏదో యూట్యూబ్లోనో ఎక్కడో ఎవరో చదివారని వేలం వేరుగా పెడితే మాత్రం తీవ్ర నష్టాలకు గురి కావడం అనేది ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు. అలాగే స్టాక్స్ మీద వీటి మీద పెట్టేవాళ్ళు ఒక 3 to 5 years వెయిటింగ్ చేస్తాము అన్న ఒక భరోసా, ఒక నమ్మకం మీద మాత్రమే పెట్టాలన్నది నిపుణుల సూచనగా కనిపిస్తోంది. అలాగే త్వరలోనే ఈ మార్కెట్స్ కరెక్షన్ అయితే మళ్ళీ మార్కెట్లు కలకల్లాడే పరిస్థితి వస్తుంది. ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఎకానమీ అన్న సూచన కూడా నిపుణుల నుంచి వస్తుంది. ఇది స్టాక్ మార్కెట్లు గమనం. ప్రస్తుతంగా భారీగా పడిపోవటం, భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న అంశాలపై 10 TV లంచ్ అవర్ డిబేట్.